15 రోజులకే నా బండిని ఫిఫ్ అనేది తీసేసిన. ఎందుకంటే ఫస్ట్ సర్వీస్ కి అయితే వచ్చిన అంటే నాకు టీవీఎస్ స్టోర్ లో ఒక 3 సర్వీసులు అయితే ఫ్రీ అంట. ఇంజనీర్లు అయితే లెగ్గట్టాలంట. మనం ఇంజనీర్లు కూడా ఫ్రీగా ఇవ్వచ్చు కదా అడిగినా, కాకపోతే ఒప్పుకోవాలి. నా ముందు బండి నా చూడు, ఈ గార్డ్ ఏంద్రా అంటే 80 సౌండ్ అనేది వచ్చింది. ఇంకా మనం ఆయిల్ కి లెగ్గట్టాలి కాబట్టి 2 రకాల ఆయిల్ అయితే ఉన్నది. ఒకటి 400 రూపాయల ఆయిల్, ఇంకోటి అయితే 800 రూపాయల ఆయిల్. ఆడ కనపచ్చాల బ్లూ కలర్ బాటిల్, అదైతే 800 రూపాయలు. ఇప్పుడు సర్వీస్ ఫ్రీ కాబట్టి అందుకే బిల్ అయితే తక్కువైంది, లేకపోతే ఎక్కువ అయిపోయింది. నా బండి సర్వీస్ కి చేసి తినేకైతే వచ్చిన. ఈ అన్న వచ్చి నా సబ్స్క్రైబర్ అంట. ఈ అన్న కూడా నాలాగానే కోడింట్లో డ్రైవర్ అంట. 15 సంవత్సరాలు రాయించున్నాడు సార్, నేనైతే 6 సంవత్సరాలే. ఈ అన్న ఒక్కడే కాదు, కోవిడ్ లో పనిచేసే ప్రతి ఒక్కరికి తెలిసిన మాక్సిమం. మా తమ్ముడు అదృష్టం ఏంద్రా అంటే నాకు ఫోన్ చేసి అన్న వచ్చేటప్పుడు బర్గర్ ఎత్తుకోరా అన్న అని చెప్పినాడు. నేను కోవిడ్ లో ఉన్నప్పుడు మా తమ్ముడికి తిండి ఆడితే తిండి లేస్తాను, వాడు అక్కడే ఉండేది. ఇప్పుడే బాధ ఎంత అడగట్టు. వేరే వాళ్ళు నా కోసం బెంగళూరు నుంచి వచ్చాను. సో నేను ఏంటంటే చెట్టు కింద పోయి కూర్చునే వాళ్ళు వచ్చేంత వరకు. నా అదృష్టం ఏంటంటే నేను పొడుకోలమ్మా కూర్చోను. నేను కానీ పొడుకో ఉంటే ఆ కర్ర అనేది నా నెత్తి మీద పడి అయితే ఈ యాప్ చెట్టుకి కర్రలు అనేది పూర్తిగా ఎండిపోయినాయి. ఇంకా అంత లోపల ప్రమోషన్ వాళ్ళైతే వచ్చేసినారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా? కర్ణాటక నుంచి వచ్చారు నా దగ్గర ప్రమోషన్ చేయించుకోవడానికి. ఈ ప్రమోషన్ ఏంటంటే అంత మూలికలతో తయారు చేసింది. కానీ నేను ఫస్ట్ టైం ఈ ప్రమోషన్ కోసం ఏంటంటే స్క్రిప్ట్ చూసి అయితే వీడియో చేసిన. నేను ఎప్పటికైనా చేయనట్ల.